బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఇప్పుడు జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం సంచలనంగా మారింది. తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటున్నారు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ప్రస్తుతానికైతే అసెంబ్లీ రికార్డులలో కూడా మేము అలానే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులను అందించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆ మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నోటీసులు ఇస్తారని చెప్పి తెలుస్తుంది. స్పీకర్కు జంపింగ్ ఎమ్మెల్యేలు మరి ఎలాంటి వివరణ ఇస్తారు, ఏం చెప్తారనే దానిపై ఇప్పుడు ప్రస్తుతానికి ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, వీళ్ళు ఇచ్చిన కాల పరిమితి లోపల వాళ్ళు ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు స్పీకర్కి? ఎగ్జాక్ట్ ఆల్రెడీ కృష్ణమోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. నేను ఆల్రెడీ బీఆర్ఎస్ లోనే ఉన్నాను, అసెంబ్లీ రికార్డుల్లో కూడా అదే ఉంది అనేటువంటిది చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. క్లారిటీ ఇచ్చారు. కేవలం ముఖ్యమంత్రిని అభివృద్ధి కోసం, నియోజకవర్గ నిధుల కోసం మాత్రమే కలిశాను, పార్టీలో జాయిన్ అవ్వలేదు, కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ లోనే ఉన్నాను టెక్నికల్ గా అనేటువంటిది ఆయన ఒక వివరణ ఇచ్చారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు ఇంకా 9 మంది ఉన్నారు. కృష్ణమోహన్ రెడ్డి గద్వాలకు వదిలేస్తే దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత ఈ మిగతా మారిన ఎమ్మెల్యేలంతా కూడా వారు ఎలాంటి సమాధానం ఇస్తారు నోటీసులు అందుకున్న తర్వాత అనేటువంటిది కాస్త సస్పెన్స్ కొనసాగుతా ఉంది. మరి స్పీకర్ ఏమో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం వీళ్ళందరికైతే నోటీసులు జారీ చేశారు, వివరణ ఇవ్వాల్సిందిగా పార్టీ మార్పుకు సంబంధించి. ఒక మండలం కృష్ణమోహన్ రెడ్డి మినహాయించి మిగతా 9 మంది ఏం చెప్పనున్నారు అనేటువంటిది సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ మిగతా 9 మందిలో టెక్నికల్ గా చూస్తే దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి, కారు గుర్తు పైన ఎమ్మెల్యేగా గెలిచి, ఎమ్మెల్యేగా కొనసాగుతూనే పార్టీకి రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన పోటీ చేసినటువంటి, సో టెక్నికల్ గా ఆయన పైన ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశం ఉంది, బలమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. తర్వాత కడియం శ్రీహరి, తర్వాత ఈయన స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ గుర్తుపైన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఆయన కూతురు కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా పార్టీకి వ్యతిరేక కార్యక్రమాల కింద ఆయన ఫిరాయింపు చట్టాలకు వ్యతిరేకంగా ఆయన పనిచేశారు. సో ఆయన పైన వేటు పడేటువంటి అవకాశం ఉంది. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కూడా ఆయన. సో ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడు హోదాలో క్యాబినెట్ ర్యాంకు ఆయన పొందుతా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఆయన పైన కూడా టెక్నికల్ గా వేటు పడేటువంటి అవకాశం ఉంది. 3. తర్వాత తెల్లం వెంకట్రావు భద్రాచలం, ఆయన అధికారికంగానే కండువా కప్పుకున్నారు, అనౌన్స్మెంట్ చేశారు, వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఆయన మాట్లాడినటువంటి మాటలు, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను అభివృద్ధి కోసం అనేటువంటిది. తర్వాత సిఎల్పి సమావేశాలలో హాజరయ్యారు. సో టెక్నికల్ గా ఏ రకంగా చూసుకున్నా వీరి 4 పైన ఖచ్చితంగా వేటు పడేటువంటి అవకాశం ఉంది. 4 స్థానాలు, 1 ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్, బాన్సువాడ, భద్రాచలం, ఈ 4 పైన ఖచ్చితంగా వేటు పడుతుంది అనేటువంటిది ఒక వాదన బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది పక్కన పెడితే నోటీసులు అందుకున్న తర్వాత వీరి సమాధానం ఎట్లా ఉంటుంది? మరి అసెంబ్లీ రికార్డ్స్ ఏమో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నారు వీళ్ళని. మరి ఖైరతాబాద్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, తర్వాత దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, వీళ్ళ అంశంలో ఎట్లా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది? టెక్నికల్ గా వాళ్ళను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీ రికార్డులో చూపించినప్పటికీ కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒక అతనేమో పార్టీ గుర్తుపైన పోటీ చేస్తారు. వాళ్ళ సంగతి ఏంటి అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. స్పీకర్ ఖచ్చితంగా వీరిపైన చర్య తీసుకోవాల్సినటువంటి తప్పని పరిస్థితి క్రియేట్ అయింది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా. చాలా స్పష్టంగా నోటీసులు ఎప్పుడు ఇస్తారు, వారిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, ఎప్పుడు వివరణ తీసుకుంటారు, త్వరగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి సుప్రీంకోర్టు నిర్ణయం. కాబట్టి వీరందరి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. కృష్ణమోహన్ రెడ్డి గాని, చేవెళ్ల కాలే యాదయ్య గాని, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ గాని, పటాన్ చెరువు గూడెం మహిపాల్ రెడ్డి గాని, తర్వాత జగిత్యాల డాక్టర్ సంజయ్ గాని, ఇలా కొద్ది మంది పార్టీ మారినటువంటి వ్యక్తులు కాస్త టెక్నికల్ గా తప్పించుకునే అవకాశం ఉంది. అంటే ఉప ఎన్నికను తప్పించుకునే అవకాశం ఉంటుంది ఫ్యూచర్ లో. వీళ్ళపైన కఠినంగా సుప్రీంకోర్టు నిర్ణయాలను అమలు చేస్తే మాత్రం స్పీకర్ ఈ 4 పైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, తర్వాత తెల్లం వెంకట్రావు వీరిపైన. కాబట్టి ఈ చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఇంకా ఇప్పటివరకు అయితే టెక్నికల్ గా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా మంది అయితే స్పీకర్ నుంచి నోటీసులు ఎవరెవరికి స్పష్టంగా వెళ్ళాయి, ఏం సమాధానాలు ఇవ్వనున్నటువంటి చర్చ కొనసాగుతుంది. ఢిల్లీలో ఉన్నారు స్పీకర్, కాన్ఫరెన్స్ కి వెళ్లారు. స్పీకర్ ఢిల్లీలో దేశవ్యాప్తంగా జరుగుతున్న స్పీకర్ కాన్ఫరెన్స్ జరుగుతా ఉంది, దానికి అటెండ్ అయ్యారు సెమినార్ కి. అది వచ్చిన తర్వాత ఆయన ఈ వివరణ సంతృప్తికరంగా ఉంటుందా, మరి ఎట్లా రియాక్ట్ అవుతారు అనేటువంటిది అయితే చర్చ కొనసాగుతుంది. ఒక బిగ్ సస్పెన్స్ ఉంది. ఫ్యూచర్ లో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు ఇంకొక 4
ఉప ఎన్నికలు రానున్నాయనేటువంటి బీఆర్ఎస్ లీగల్ టీము బలంగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి స్పీకర్ ఢిల్లీ నుంచి రాగానే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మనం చూస్తే గనక ప్రస్తుతానికి జంపింగ్ ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. ఒక్కసారి 2023 నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తాను. 2023 డిసెంబర్లో ఎలక్షన్స్ జరిగాయి. దాని తర్వాత 2024 జనవరి నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి సంబంధించిన కార్యక్రమాల్లో, ఈవెంట్స్లో, అలాగే కండువా కప్పుకొని కూడా కొంతమంది కనిపించడం స్టార్ట్ చేశారు 2024 జనవరి నుంచి. దాని తర్వాత మనం చూస్తే మార్చ్ 25న సుప్రీంకోర్టు మాత్రం ఒక వర్డిక్ట్ ఇచ్చింది. చాలా క్లియర్గా ఏం చెప్పింది అంటే, స్పీకర్ ఘటం ప్రసాద్ గారికి చెప్పింది, డిస్క్వాలిఫికేషన్కి సంబంధించిన పిటిషన్స్ మీద మీరు డెసిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి 3 నెలల లోపలే, అంటే 90 రోజుల్లోపనే యాంటీ డిఫెక్షన్ యాక్ట్ కింద వీళ్ళందరిపై మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఒక డైరెక్షన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మనం గతంలో చూస్తే కనుక ఈ 10 మంది ఎమ్మెల్యేలు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా వాళ్ళు మా పార్టీలోకి జాయిన్ అయ్యారు, చేరారు అన్నట్టు కూడా ఆయన కూడా స్టేట్మెంట్ ఇవ్వడం కానీ, అంతకుముందు మనం చూస్తే కనుక పబ్లిక్ అపియరెన్స్ అంటే కాంగ్రెస్కి సంబంధించిన ఏ ఈవెంట్స్ ఉన్నా ఆ ఈవెంట్స్లో కూడా పాల్గొన్నారు. వాళ్ళు కాంగ్రెస్ కండువాలు కూడా కప్పుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు 2024 నుంచి ఇదంతా చేస్తారు. ప్రస్తుతానికైతే జూలై 2025లో మనం చూస్తే కనుక 90 రోజుల్లోనే వీళ్ళు దానికి సంబంధించి ఏదైతే స్పీకర్ ఇచ్చిన నోటీసులకి వీళ్ళు సమాధానం ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. లేని ఎడల వీళ్ళు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఒకసారి 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ కాన్స్టిట్యున్సీస్, వాళ్ళపై ఉన్న రిమార్క్స్ ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రస్తుతానికి మనం చూస్తే దానం నాగేందర్ మధు చెప్పినట్టు ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన తర్వాత మళ్ళీ ఆయన లోక్సభ సికింద్రాబాద్ నుంచి లోక్సభ క్యాండిడేట్ కాంగ్రెస్ నుంచి ఆయన గెలిచారు. సో మనం చూస్తే దాని తర్వాత కడియం శ్రీహరి ఆయన స్టేషన్ గన్పూర్ నుంచి ఆయన కూడా ప్రస్తుతానికి డిస్క్వాలిఫికేషన్కి సంబంధించి నోటీసులు ఆయనకు జారీ చేశారు. నెక్స్ట్ మనం చూస్తే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన బాన్స్వాడ నియోజకవర్గం నుంచి ఆయన కూడా స్పీకర్కి సంబంధించిన లిస్ట్లో ఉన్నారు, ఏదైతే డిఫెక్షన్ లిస్ట్లో ఆ నోటీస్ కూడా ఆయనకు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. తర్వాత మనం చూస్తే శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అరికెపూడి గాంధీ ఆయన కూడా ప్రస్తుతానికైతే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నాడు. అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఏ యాక్టివిటీస్ కానీ ఎలాంటి పబ్లిక్ మీటింగ్స్లో కూడా ఆయన పాల్గొనట్లేదు ఎక్కువ శాతం. దాని తర్వాత మనం భద్రాచలానికి సంబంధించిన తెల్లం వెంకట్రావుని చూస్తే కనుక ఆయనపై కూడా వేటు పడే అవకాశం ఉందని చెప్పేసి మధు కూడా చెప్పుకొచ్చాడు. సో మనం చూస్తే దాని తర్వాత జగిత్యాలకు సంబంధించిన డాక్టర్ సంజయ్ కుమార్ ఆయనకు కూడా సుప్రీంకోర్టు ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో దాంట్లో ఆయన పేరు కూడా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాని తర్వాత చేవెళ్ళకి సంబంధించిన కాలే యాదయ్య ఈయన కూడా కాంగ్రెస్కి సంబంధించిన ఎలాంటి మీటింగ్స్ ఈవెంట్స్ ఏవి ఉన్నా దాంట్లో పాల్గొనడం మానేశాడు. ప్రస్తుతానికైతే ఆయన సోషల్ యాక్టివిటీ అనేది కొద్దిగా తగ్గిపోయింది. దాని తర్వాత రాజేంద్ర నగర్కి సంబంధించి ప్రకాష్ గౌడ్ కూడా స్పీకర్కి నోటీసులు ఇవ్వబోతున్నాడు. స్పీకర్ ఇప్పుడు ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆయన కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్కి సంబంధించిన బి కృష్ణమోహన్ రెడ్డి ఆయన ప్రస్తుతానికైతే నేను పార్టీ మారలేదు, నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పి ఆయన చెప్పుకొస్తున్నాడు. ఇంకో పక్కన పటాన్చేరుకు సంబంధించి మైపాల్ రెడ్డి ఆయన కూడా స్పీకర్ డిసిషన్ కోసం ప్రస్తుతానికైతే వెయిట్ చేస్తున్నట్టు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలు అయితే ప్రస్తుతానికి లీగల్గా అడ్వైస్ తీసుకుంటున్నారు. 90 రోజుల్లో ఎలాంటి సమాధానం ఇవ్వాలన్న దానిపై వాళ్ళు లీగల్ అసిస్టెన్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక పక్కన మా పార్టీ వాళ్ళు మాకు చేయూతనివ్వట్లేదు, మమ్మల్ని కలుపుకొని ముందుకు తీసుకెళ్లట్లేదు బీఆర్ఎస్, అందుకే మమ్మల్ని ఒక సపరేట్ గ్రూప్గా పరిగణించాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. మరి దీన్ని స్పీకర్ కన్సిడర్ చేస్తారా లేదా అన్నది ప్రస్తుతానికైతే ఉత్కంఠం కొంచెం నెలకొన్నట్టయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో దీనిపై ఎలాంటి స్పందన ఉంటుంది రానున్న రోజులు అనేది ఒక్కసారి చూడాలి.